వెల్కమ్ టు స్టారీస్ మీడియా. ఏపీలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు ఖరారయ్యారు. కొద్ది రోజులుగా ఈ రెండు స్థానాలపైన కూటమిలో కసరత్తు కొనసాగింది. పలువురి పేర్లు తెర మీదకు వచ్చాయి. వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరు ఎమ్మెల్సీల పదవి విరమణతో వారి స్థానంలో టీడీపీ నుంచి ఇద్దరు పేర్లు ఖరారు చేశారు. చాలా కాలంగా చట్టసభల్లో అడుగుపెట్టేందుకు వర్లరామయ్య నిరీక్షణ ఫలించింది. అదే సమయంలో ఒక సాధారణ మహిళకు అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. వైసీపీ నుంచి పండుల రవీంద్రబాబు, జకియా ఖానం గత నెల పదవి విరమణ చేశారు. దీంతో కూటమి నుంచి ఈ రెండు స్థానాలు ఎవరికి ఇస్తారనే చర్చ జరిగింది. పలువురు పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. 2024 ఎన్నికల సమయంలో కూటమిలో సీట్ల సర్దుబాటు సమయంలో పలువురు సీనియర్లకు టికెట్లు దక్కలేదు. ఆ సమయంలో వారికి ఎమ్మెల్సీ పదవులపైన హామీ ఇచ్చారు. దీంతో గవర్నర్ కోటాలో పార్టీ సీనియర్లకు అవకాశం వస్తుందని భావించారు. అయితే ఈ రెండు స్థానాలకు అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నారు. పలుమార్లు రాజ్యసభకు చివరి వరకు రేసులో నిలిచినా చివరకు స్థానం దక్కని పార్టీ సీనియర్ నేత వర్లరామయ్యను ఎమ్మెల్సీ చేయాలని నిర్ణయించారు. భవిష్యత్తులో ఆయనకు శాసన మండలి చైర్మన్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో టీడీపీ నుంచి ముగ్గురు రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ సమయంలో కూడా వర్లరామయ్య పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా అవకాశం దక్కలేదు. ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కృష్ణా జిల్లాకు చెందిన ఎస్సీ వర్గం నుంచి వర్లరామయ్య పేరు ఖరారు చేయడంతో పాటుగా రాయలసీమ నుంచి బీసీ వర్గానికి చెందిన మహిళకు అవకాశం కల్పించారు. అనంతపురం లోక్సభ నియోజకవర్గ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేరు ఖరారు చేసినట్లు సమాచారం. దీంతో ఎస్సీ, బీసీ వర్గాలకు ఒక్కొక్కరికి అవకాశం కల్పించేలా ఈ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వర్లరామయ్య టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా గతంలో ఆర్టీసీ చైర్మన్గా పనిచేశారు. వర్లరామయ్యతో పాటు సాధారణ మహిళకు ఈసారి అవకాశం దక్కింది. ఈ రెండు పేర్లను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది.